నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు 2 సరికొత్త వంటకాలు మనకు పరిచయం చేస్తూ ఉంటున్నారు షెఫ్ చలం నాయుడు గారు. ఆయన ఆహ్వానించి ఈరోజు ఆయన చూపించే వంటకాలు ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. హలో అండి నాయుడు గారు. హలో సుమలత గారు. హలో అండి. సో అందరూ యాజ్ యూజువల్గా వెయిట్ చేస్తున్నారు, నాయుడు గారు వచ్చారంటే మంచి మంచి ఐటమ్స్ చూపిస్తారని. ఒక నాన్ వెజ్ ఒక వెజ్ యాజ్ యూజువల్గా ఎవరిని డిసప్పాయింట్ చేయరు జనరల్గా. సరే, మరి ఫస్ట్ ఏది చూపిస్తారు, వెజ్జా నాన్ వెజ్జా? మాకు ఫస్ట్ నాన్ వెజ్ మనం చూపిద్దామని. అవునా? ఓకే. నాన్ వెజ్లో ఏం వెరైటీ? లాల్ మిర్చి మటన్ కర్రీ. బాగా మంచి స్పైసీగా ఉంటుంది అనుకుంటా. స్పైసీ మంచిగా ఉంటుందండి, తినడానికి కూడా అంతే ఎంజాయ్ ఉంటుంది. సరే, మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చెప్తారా? సో తప్పనిసరిగా అండి, పట్టా చెక్క, వెల్లుల్లి, యాలకులు, ఎండుమిరపకాయలు, లవంగాలు, ఉడికించిన మాంసం, అల్లం, ఉల్లిపాయలు, పంచదార, ఉప్పు, ఆయిల్. ఇది ఉడికించిన మటన్ అన్నారు, ఎలా ఉడికించారు? దీంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మటన్ని మనం ఉడికించి పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఉడికించి పెట్టుకున్నాం. ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ఓకే. మొదట ఏం వేస్తున్నారు? ఆయిల్ వేసుకోవాలి. సో ఇది వేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం హోల్ స్పైసెస్ కొంచెం యాడ్ చేద్దామండి. మటన్కి కంపల్సరీ మళ్ళీ ఆ ఫ్లేవర్ తగలాలి కదా. అలానే ఇలాచీలు ఒక 2, 2-3 లవంగాలు వేసుకున్నాం. ఓకే. వేసుకున్న తర్వాత కొంచెం అంటే మనం పేస్ట్ చేసినా కూడా ఇలా నూనెలో వేగితే ఆ ఫ్లేవర్ అంతా బాగుంటుంది. కొంచెం అయిపోయిన తర్వాత ఆనియన్స్. ఓకే. సో ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే. ఇది స్పీడ్గా చేద్దాం అనుకుంటే మహా అయితే ఈ మటన్ కర్రీ ఒక 7-8 నిమిషాల్లో తయారైపోతుందండి. ఓకే. అది బాయిల్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా మటన్ మనం కుక్ చేసుకుంటూ వండుకుందాం అనుకుంటే ఒక 20 మినిట్స్లోని అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాలి కదా, ఉల్లిపాయల్లో కొంచెం. సో మనం మటన్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కొంచెం అందులో ఉప్పు కారం వేసి ఉడికించారు కాబట్టి చూసి వేసారు. దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ దీంట్లో వేయం, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్నది. మనం ఇందాక చేసాం కదా, గార్లిక్ ఉన్నది అండ్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం వేసాం. ఇప్పుడు ఈ పేస్టే వేస్తారా డైరెక్ట్? ఇంకా ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు అన్ని గరం మసాలాలు అన్ని కలిపి రుబ్బిన పేస్ట్, ఉల్లిపాయలు కాస్త వేయగానే ఆ పేస్ట్ వేసేస్తాం. ఇదే మనకి గ్రేవీ అన్నమాట. గ్రేవీ అంతా ఇదే. ఇంకా ఎండు కారం ఏం వాడమన్నమాట, ఈ ఎండుమిరపకాయల పేస్టే వాడవలసిన అవసరం లేదండి. సో దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకున్నాం. ఓకే. ఏ గ్రేవీ అయినా కొంచెం బాగా కుక్ అవ్వాలంటే వాటర్ వేసుకుంటాం. చూసారా కలర్ఫుల్గా చక్కగా ఎంతో వచ్చినట్టుగా. అండ్ మనకి ఆ హోల్ గరం మసాలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి మటన్. అందుకే నా 6-7 నిమిషాల్లో చేసుకోవచ్చు అన్నారు. మనకు 6-7 నిమిషాలు కూడా పట్టినట్లేదు కదా. అవునండి. మరి ఇప్పుడు ఇలా మనం చికెన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ చిల్లీ పేస్ట్ ఏదైతే ఉందో, ఎండుమిరపకాయల పేస్ట్ ఏదైతే ఉందో, అలా చికెన్ని కూడా చేయొచ్చా? ఓన్లీ మటన్ చేసుకోవచ్చు అండి, అలాగా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ఎండుమిరపకాయల పేస్ట్, ఈ మసాలా ఏమేసాడు ఈ టేస్ట్ వచ్చేయడానికి అనుకుంటారు చాలా మంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీనికి కొంచెం ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ రావడానికి మనం ఏం చేయాలంటే అసలు తెలియకూడదు, అంత తక్కువగా షుగర్ యాడ్ చేయాలి. ఏంటండి మటన్లోనా పంచదార? ఈరోజు ఫస్ట్ వేస్తున్నారా, ఇంతకుముందు ఎప్పుడైనా వేసారా? లేదండి, మీ గురించి చేస్తాను. నిజం చెప్పండి, ఎందుకంటే పంచదార మటన్ ఏం కాంబినేషన్ అండి అది? మీరు చెప్పనండి, నిజంగా తినిపిస్తారు కదా, అప్పుడు మీరే చెప్పండి మన జీటీ ద్రాక్ష. సరే చూద్దాం, చెప్తున్నారు కదా చూద్దాం. పంచదార వేసాక నిజంగా మటన్ ఎలా ఉంటుంది? ఎంత వేసినా పంచదారే కదా. అలా వేసుకోవాలి అంతేను. ఓకే. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసారండి, కానీ చూద్దాం. పంచదార వేసేసరికి ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. నాయుడు గారు, మన కర్రీ రెడీ అయిపోయినట్టుంది. సో కలర్ చూస్తేనే తెలిసిపోతుంది. అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం తీసుకున్నామండి. ఓకే. అందంగా గార్నిష్ చేశారండి, క్యారెట్ అండ్ నిమ్మకాయ. అప్పుడప్పుడు అంటే రోజు కొంచెం డైట్లా ఫాలో అయినా అప్పుడప్పుడు కాస్త ఒంటికి నూనె తగలాలి. అందు గురించి. ఓకే. అండ్ దీని మీద కాస్త వేయించి పెట్టుకునేటువంటి ఒక రెడ్ చిల్లీ
సో రెడీ అయిపోయింది లాల్ మిర్చి మటన్ కర్రీ. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, చాలా బాగుందండి. చాలా సులువుగా మీరే ఇంట్లో తయారు చేయగలరు. మరి దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరోసారి చూద్దాం. లాల్ మిర్చి మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్, నూనె, ఉప్పు, పంచదార, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. తయారు చేసే పద్ధతి: లాల్ మిర్చి మటన్ తయారు చేసుకోవడానికి ముందుగా మటన్ని శుభ్రపరిచిన తర్వాత దాంట్లో అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు, పసుపు, కారం పొడి వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలకులు కాస్త వేయించి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడవగానే పట్ట, లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు వేసి ముందుగా తయారు చేసుకున్న మసాలా ముద్ద కూడా వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. అది కాస్త ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసి అది ఉడుకుతుండగానే చిటికెడు పంచదార వేసి ఉడికించుకోవాలి. అది బాగా ఉడికి రెడీ అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పైసీ అండ్ టేస్టీగా ఉండే లాల్ మిర్చి మటన్ రెడీ. వెజ్లో ఏం ఐటమ్ చూపెడుతున్నారు ఈరోజు మాకు? ఈరోజు పకోడా కుర్మా అండి. పకోడీ కుర్మా. వావ్, కూరగాయలు ఏమి లేవు ఇందులో, పకోడీతో చేసి మీరు కుర్మా చూపిస్తున్నారు. మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడుగుదాం. నెయ్యి, వనస్పతి, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, కారం, పాలు, శనగపిండి, ధనియాల పొడి, వరిపిండి, కొబ్బరి ముద్ద, పెరుగు, ఉప్పు, కొత్తిమీర, పట్టా చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా, పచ్చిమిర్చి. పకోడీ అన్నారు, ఇక్కడ శనగపప్పు ముద్ద ఉంది, శనగపప్పుని గ్రైండ్ చేశారు, పేస్ట్ చేశారు. ఇది కనపడుతుంది, శనగపిండి కనిపిస్తుంది. నాకు అర్థం కావట్లేదు ఇంగ్రీడియంట్స్ చూస్తే. ఇప్పుడు ఈ శనగపిండి ఏంటంటే కనీసం ఒకటిన్నర గంట శనగపిండి నీటిలో నానబెట్టుకొని ఇది కొంచెం అన్నమాట ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. గ్రైండ్ చేసి దిటా పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ దీన్ని పకోడీలు వేసుకోవాలన్నమాట. ఓకే, పెట్టి పకోడీ కదా, డీప్ ఫ్రైకి మనం ఆయిల్ వేసుకున్నామండి. చాలు. ఇప్పుడు చిన్న హోంవర్క్ చేసుకుందాం. ఫస్ట్ అన్నమాట మనం ఈ పకోడీలు వేయడానికి ముందుగా మనం కర్రీ చేయడానికి కావాల్సిన మసాలాకి అదే కర్రీలో అనమాట మనం శనగపిండి ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను. ఓకే, పెరుగు ఇవ్వండి. పెరుగు పెట్టుకుందాం. సో ఇట్లా పెరుగు కలుపుకొని దీనిలో కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. పచ్చి కొబ్బరి పేస్ట్ తర్వాత సో దీంతో కొంచెం శనగపిండి, వరిపిండి తీసుకుందాం. ఎందుకంటే పెరుగు వేడి తగిలితే ఇరిగిపోతుంది అనమాట. అవునండి, శనగపిండి వేస్తే విరక్కుండా ఉంటుంది అనమాట. అలానే బియ్య పిండి ఎక్కువ కాదు, కొంచెం అంతే. అంటే ఇది కర్రీలో గ్రేవీ కాండి, ఇదే మెయిన్ అండి. ఓహో, కుర్మాకి. ఓకే, ఆ పచ్చి కొబ్బరి, పెరుగు అవి విరిగిపోకుండా ఉండడానికి కొంచెం పిండి వేసాం, శనగపిండి, వరిపిండి. సో ఇది పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం. మనకు పిండి రెడీగా ఉంది. ఇది పకోడీ పిండి అంటే ఈ రుబ్బేటప్పుడు ఉప్పు ఏమైనా వేసారా? ఏం వేయలేదు, డైరెక్ట్ మనం వేస్తున్నాం. నానబెట్టి రుబ్బేసింది. ఇప్పుడు చక్కగా పకోడీలు వేసుకుందాం. సో కొన్ని పకోడీలు వేసుకొని అంటే అవి చిన్న కోఫ్తా బాల్స్ లాగా వచ్చేటట్టు షేప్ చేస్తున్నాను. ఓకే, అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు స్పూన్లో. చిన్న చిన్న ఫంక్షన్స్కి వెజ్ ఐటమ్ పెట్టాలనుకున్నప్పుడు ఈ ఐటమ్ చాలా వెరైటీగా ఉంటుంది. అయిపోయింది. సో నార్మల్గా శనగపిండితో మనం చేసుకునే పకోడీల కన్నా శనగ పప్పుని నానపెట్టుకొని పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే,
అందుకే పప్పు గారెలు అంటుంటారు కదా, మన పకోడీ కన్నా ఈ పప్పు గారెలు కూడా రుచిగా ఉంటాయి. అప్పుడు దీంట్లోనే మనం ఉల్లిపాయలు అన్ని కలిపి గారెలు చేసుకుంటే మసాలా గారెలు. పకోడీ కన్నా మసాలా గారె టేస్ట్ ఎక్కువ అందుకే. సో ఇది ఇలాగా ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం కలర్ రావాలండి, కలర్ రావాలి కదండి. అవును. ఓకే, మనకి పకోడీ మంచి కలర్ వచ్చేసిందండి. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసి నేను తీసుకుంటున్నాను. ఓకే, స్పూన్తో వేయడం వల్ల మనకు అన్ని అంటే ఒక షేప్లో వచ్చాయి చూడండి. ఓకే, సో పకోడీస్ రెడీ అయిపోయాయి. ఇది మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో కొంచెం ముందుగా నెయ్యి వేసుకుందామండి. ఓకే, అండ్ వనస్పతి కొంచెం వేసుకుందాం. వనస్పతి అనేది మీ ఆప్షన్ అది. ఓకే, కొంచెం వేస్తున్నాను. అది వేస్తేనే కుర్మాకు టేస్ట్ వస్తుంది నిజం చెప్పాలంటే. సో హెల్త్ కాన్షియస్గా మన ఇష్టం, అది అవాయిడ్ చేయొచ్చా వేసుకోవాలా అనేది. కొంచెం ఆయిల్, మొత్తం 3 మిక్స్ చేస్తున్నామండి. ఓకే, నెయ్యి, వనస్పతి, నూనె 3 వేసుకోవాలి అంతే. దీనిలో అన్ని వెజిటబుల్ కర్రీస్కి కూడా జనరల్గా ఆవాలు, జీలకర్ర ఇలాంటివి వేసుకుంటాం. అవునండి. కానీ మనం కుర్మా చేస్తున్నాం కదా, దీనికి మనం హోల్ గరం మసాలా వేసుకుందాం. ఓహో, యాస్టీస్ అలాగే వేసుకోవాలి. ఒక 2 లవంగాలు, ఇలాచీలు 2, ఒక చిన్న దాల్చిన చెక్క కొంచెం, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం చెక్క వేస్తాం. అంతే. అంటే ఆ స్పైసెస్ అంతా ఆ ఫ్లేవర్ బాగా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం శనగపప్పుతో చేశారు కదా ఇది. కొంతమంది శనగపప్పు అట్లా అవాయిడ్ చేసేవాళ్ళు పెసర పప్పుతో కూడా ఇలా చేసుకోవచ్చు. శనగపిండితో చేయడం వల్ల లోపల గట్టిగా అయిపోతుందండి. ఈ మనం వేసుకున్న తర్వాత గ్రేవీ అనేది అది దాంట్లోకి అబ్జర్వ్ కాదు, అందు గురించి పీల్చుకోలేదన్నమాట. అందు గురించి ఈ విధంగా వేస్తున్నాం అనమాట. ఆనియన్స్ తీసుకోండి. ఇదేనండి ప్రాసెస్. ఇంకా చేయడం అనేది చాలా ఈజీ అండి దీనికి. ఓకే, సో ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ ఎంత ఎక్కువగా బ్రౌన్ కాకూడదండి, నార్మల్గా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అండ్ యూజువల్గా సాల్ట్. ఓకే, ఉల్లిపాయలు దూరగా అంటే బాగా బ్రౌన్ కలర్ రావద్దు, కొంచెం వేగాలి అంతే. కొంచెం సాల్ట్ వేసేసారు. మనకేంటంటే ఈ ఆయిల్ కూడా 3 వేసాం కదా, వనస్పతి, నెయ్యి, నూనె వేయడం వల్ల మనకి కర్రీలో ఆ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఎక్కువ ధనియాలు కూడా వేద్దాం. కొంచెం ఒక హాఫ్ స్పూన్ మళ్ళీ ఫ్లేవర్ డామినేట్ చేయకుండా. పసుపు. ఓకే, సో పచ్చిమిరపకాయలు ఇంతకు ముందు వేసాం కనుక కారం కొంచెం తక్కువ చేసుకొని వేసుకుంటాం. అంటే ఇవి చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. ఇంతకుముందు తయారు చేసుకుని పేస్ట్ వేసుకున్నాం. ఓకే, ఏదైతే పెరుగులో మనం అన్నీ కలిపామో, పచ్చి కొబ్బరి, బియ్యం పిండి, శనగపిండి కలిపాం కదా, అది కూడా వేస్తున్నాం. సో ఈ పెరుగు, ఈ పచ్చి కొబ్బరి ఇదే గ్రేవీకి టేస్ట్ అన్నమాట. దీనిలో టమోటాస్ వేసుకోవాలి. టమోటాస్ ముందుగా వేస్తే కలర్ అంతా మొత్తం ఇది అయిపోతుంది అనమాట. ఓకే, కనుక టమోటాస్ ఇప్పుడు వేసుకున్నాం. అది కొంచెం. ఓకే, సో టమాటోస్ కూడా వేసేసారు. అండ్ ఎంత కలర్ ఎంత బాగా అనిపిస్తుందండి గ్రేవీది. అందుకే చెప్తాను. సో ఇదైంది కదా. మనం ఒక ఇంపార్టెంట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేయలేదు. అవునండి. అది ముందు ఆనియన్స్లో మనం వేసినట్టయితే ఆనియన్లోని అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అడుగు పట్టేసి ఆనియన్స్ బ్లాక్ అయిపోతుంది, కలర్ కంప్లీట్గా ఇదైపోతుంది. కనుక అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అంతా గ్రేవీ అయిన తర్వాత దాంట్లో కొంచెం వేసి ఉడకపెడతాం అంతే. అది ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తాం. సో దీంట్లో మిల్క్ పోసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పాలు పోస్తే కూడా ఏం విరిగిపోవడం అనేది ఏమి అట్లాంటివి ఏమి ఉండదండి. కాచిన పాలు మనకు అందులో పిండి ఉంది కాబట్టి విరగదు. ఇదే అండి కుర్మా కలర్. అవునండి, మనకి కుర్మా గ్రేవీ కనిపిస్తుంది అండ్ కలర్ కూడా చూసారా. అవునండి, జనరల్గా దీంట్లో ఇవన్నీ వేయడం వల్ల అంటే జనరల్గా ఏ కుర్మాస్కైనా గ్రేవీ ఇలాగే చేసుకోవాలండి. ఇలానే చేసుకోవాలండి. ఆలు కుర్మా చెప్తుంటాం కదా, దానికైనా ఇలాగే ఇలానే గ్రేవీ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పకోడీలు ఉన్నాయి కదా, ఇవి స్లోగా దీని మీద వదులుతాం. వేయించి పెట్టుకున్న పకోడీలు. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. మామూలుగా బంగాళదుంప అట్లాంటివి అయితే వాటర్ని అంటే గ్రేవీని ఎక్కువ పీల్చేయవు. ఇది ఇప్పుడు మనం పిండితో చేసిన పకోడీ కదా,
గ్రేవీ అంతా పీల్చేసి లాస్ట్కి గ్రేవీ లేకుండా గట్టిగా అయిపోదా అండి? అవసరం అనుకుంటే కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉన్నది అనుకుంటే డెఫినెట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం లూజ్గా గ్రేవీ చల్లారిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రేవీ అంతా పీల్చేసుకుంటుంది కదా. వాటర్ కావస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ కావస్తే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది మనం థిక్నెస్ చూసుకొని గ్రేవీ థిక్గా ఉన్నది అనుకుంటే మనం కొంచెం అట్లా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకుంటాం. ఓకే అండి. సో మనకు ఆ మింట్ ఫ్లేవర్ అంటే పుదీనా ఫ్లేవర్, ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. గ్రేవీ చాలా రిచ్ లుక్గా అనిపిస్తుంది అండ్ పకోడీస్ అంటే కోఫ్తాస్ లాగా అనిపిస్తున్నాయి పకోడీస్ చూస్తుంటే. అండ్ తిన్నప్పుడు మాత్రం మనకి ఆ పకోడీ టేస్ట్ వస్తుంది. సో తయారైపోయిందండి, ఇక తీసుకొని డిష్ అవుట్ చేసుకుంటాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సో పకోడీస్ ఇవి కాసేపు ఒక డిష్ తయారైపోయిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత తింటే ఈ వడకు కూడా నానుతుంది పకోడా. ఓకే, అప్పుడు టేస్ట్ ఉంటుంది. ఓకే, వావ్. దీని మీద చిన్న గార్నిష్ పట్టుకోండి, కొత్తిమీర వేసుకుందాం. సో మీకు చేసి చూపిస్తాను. పకోడా కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఈ ఐటమ్ని మీరు ప్రిపేర్ చేస్తారా? అయితే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. పకోడీ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు పేస్ట్, నూనె, హోల్ గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి పేస్ట్, పాలు, పెరుగు, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు, వనస్పతి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు. తయారు చేసే పద్ధతి: పకోడీ కుర్మా తయారు చేసుకోవడానికి ముందుగా శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకుని కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని దాంట్లో పెరుగు వేసి బాగా గిలకొట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్, కొద్దిగా శనగపిండి, బియ్యం పిండి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసి నూనెలో వేసి దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి, కొద్దిగా వనస్పతి, కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి. అది వేడవగానే హోల్ గరం మసాలా దినుసులు అంటే చెక్క, లవంగ, యాలకులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం పొడి వేసి ముందు మనం కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా పాలు పోసి ఉడికించాలి. అది బాగా ఉడుకుతుండగానే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీ వేసి అవి బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే పకోడీ కుర్మా తయార్. నాయుడు గారు, ఈరోజు మీరు చూపించిన వంటలు అదుర్స్, సూపర్బ్ అండి. ఇలాంటివే మరో 2 సరికొత్త రుచికరమైన వంటకాలతో ఎప్పట్లాగే రేపు కూడా మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ ఫేవరెట్ కుకరీ షో, మీ ఇంటి వంట. అంతవరకు సెలవా మరి. నమస్కారం.